నమస్కారం. మానవ శరీరంలో అన్ని అవయవాల కంటే గుండె చాలా ముఖ్యమైనది. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామక శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని గుండె చికిత్స పద్ధతులు, నివారణ సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. డాక్టర్ గారు, మా ప్రేక్షకులకి గుండె నిర్మాణం గురించి వివరించగలరా? సాధారణంగా ఒక వైద్యం దగ్గరికి వైద్యం దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి వారు కూడా అసలు గుండె నిర్మాణం ఎలా ఉంటుంది, గుండె ఎలా పనిచేస్తుంది, గుండె జబ్బు లక్షణాలు, గుండె జబ్బు పరీక్ష ఎలా చేస్తారు, తర్వాత గుండె జబ్బు చికిత్సా పద్ధతులు, గుండె జబ్బు రకాలు, నివారణ, ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. అయితే మొట్టమొదటగా ఇవన్నీ తెలుసుకునే ముందు గుండె నిర్మాణం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. గుండె అనేది శరీరంలోని అన్ని అవయవాల కన్నా ఒక అతి ముఖ్యమైన అవయవం. ఇది ఒక పంప్ మాదిరిగా పనిచేస్తుంది. అయితే గుండెలో 4 అరలు, 4 కవాటాలు ఉంటాయి. గుండె శరీరంలో కింది భాగాన ఎడమ పక్కన ఉంటుంది. ఛాతీ మధ్యలో, ఛాతీకి కొద్దిగా ఎడమ భాగాన ఉంటుంది. ఈ గుండె నిర్మాణంలో 4 అరలు ఉంటాయి. ఎడమ పక్కన లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రుకల్ అని, అలాగే కుడివైపు రైట్ ఏట్రియం, రైట్ వెంట్రుకల్ అని. ఇవి ఒక అరల మాదిరిగా ఉంటాయి, రూమ్స్. అలాగే కవాటాలు, ఎడమ పక్కన లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రుకల్ మధ్యన కవాటాన్ని మైట్రల్ వాల్వ్ అని, అలాగే రైట్ ఏట్రియం, రైట్ వెంట్రుకల్ మధ్యన ఉన్న కవాటాన్ని ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటాం. అలాగే గుండె ఈ పనిచేయడంలో సాధారణంగా గుండె నుంచి అయోర్టా రక్తనాళం అనేది ముఖ్యమైన ఒక రక్తనాళం వస్తుంది. ఈ అయోర్టా రక్తనాళానికి లెఫ్ట్ వెంట్రుకల్ మధ్యన అయోర్టిక్ కవాటం అనేది ఉంటుంది. అలాగే గుండె కుడివైపు రైట్ వెంట్రుకల్ కు పల్మనరీ ఆర్టరీ రక్తనాళం మధ్యన పల్మనరీ వాల్వ్ ఉంటుంది. ఇవి గుండెకు సంబంధించిన కవాటాలు, అరలు. అలాగే గుండె పై 2 అరల మధ్యన ఒక గోడ మాదిరిగా, దాన్ని ఇంటరేటియల్ సెప్టమ్ అని అంటారు. అలాగే కింది అరలు వెంట్రుకల్స్ మధ్యన ఇంటర్ వెంట్రుకులర్ సెప్టమ్ అని ఉంటుంది. దాన్ని ఇంటర్ వెంట్రుకులర్ సెప్టమ్ అని అంటారు. అలాగే గుండెలో పొరలు, ఉదాహరణకు అవతలి పొరను పెరికార్డియం అని, మధ్యలో అది మైకార్డియం, లోపల ఇది ఎండోకార్డియం అంటారు. ఇది పొరలు. దీంట్లో పెరికార్డియం గురించి కొద్దిగా తెలుసుకోవడం ఏంటంటే, గుండెను రక్షించడానికి ఇది పెరికార్డియం అనేది ఒక కవచం లాంటిది. ఈ పెరికార్డియం పొరల మధ్యన పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది సాధారణంగా 10 నుంచి 20 మిల్లీ లీటర్లు ఉంటుంది, 10 to 20 ml. ఇది గుండెకు సంబంధించిన ఒక నిర్మాణంలో కొన్ని మనం తెలుసుకోవాల్సిన విషయాలు. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ గురించి వివరించగలుగుతారా? గుండె అనేది ప్రధాన అవయవం అని చెప్పాను కదా. శరీరంలోని ఇతర అవయవాలకన్నిటికీ రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె ఒక ముఖ్యమైన అవయవం. అయితే గుండె పనితనంలో ఎలా ఉంటుందంటే, గుండె నుంచి రక్తనాళం, అయోర్టా రక్తనాళం వెలువడిన తర్వాత ఈ శుద్ధి చేయబడిన రక్తం శరీరంలో పై భాగాలకు, కింది భాగం, ఉదర భాగం, తర్వాత కాళ్లకు అన్నిటి సరఫరా అయిన తర్వాత ఈ అయోర్టా వివిధ శాఖల ద్వారా, ఉపశాఖల ద్వారా అది రక్త ప్రసరణ చేసిన తర్వాత ఈ అశుద్ధి చేయబడిన రక్తం, ఇంప్యూర్ బ్లడ్, కాళ్ళ నుంచి ఇన్ఫీరియర్ వెన కవా ద్వారా, తర్వాత పై భాగం నుంచి సుపీరియర్ వెన కవా ద్వారా గుండె కుడివైపు చేరి రైట్ ఏట్రియం ద్వారా, తర్వాత రైట్ వెంట్రుకల్లోకి రక్తం వెళ్ళి అది పల్మనరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులోకి వెళ్ళి, ఊపిరితిత్తులలో, లంగ్స్ లో ఈ రక్తం అనేది శుద్ధి చేయబడుతుంది. ఈ శుద్ధి చేయబడిన రక్తం మళ్ళా గుండెకు ఎడమవైపు పల్మనరీ వెయిన్స్ ద్వారా చేరి, తర్వాత మళ్ళీ గుండె నుంచి అయోర్టా ద్వారా ఇతర అవయవాలకు సరఫరా చేయబడుతుంది. ఇది సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు, హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ఎక్కడ లోపం వచ్చినా కూడా వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, గుండె ఏ విధంగా పనిచేస్తుందంటారు? గుండె సాధారణంగా సంకోచ వ్యాకోచాలు అంటారు, సిస్టలీ అండ్ డయాస్టలీ. అంటే సిస్టలీ అంటే కంట్రాక్షన్ ఆఫ్ ది హార్ట్, డయాస్టలీ అంటే రిలాక్సేషన్, వ్యాకోచం. అయితే ఈ రెండు పనిచేయడం వల్ల గుండె అనేది లయబద్ధంగా పనిచేయాలి. గుండె ఎలా లయబద్ధంగా పనిచేస్తుంది? గుండెలో ఇంట్లో మాదిరిగానే ఎలాగైతే ఇంట్లో విద్యుత్ వ్యవస్థ ఉంటుందో, గుండె లోపల కండక్షన్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్ అంటాం, విద్యుత్ వాహక వ్యవస్థ. గుండె కుడివైపు ఈ సైనోవిట్రల్ నోడ్ ఉంటుంది, తర్వాత అది ఏవి నోడ్కి వస్తుంది, గుండె ఎలక్ట్రికల్ కండక్షన్ ఇంపల్స్, ఆ తర్వాత ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్కి వచ్చి, తర్వాత బండల్ ఆఫ్ ఫిజ్ ద్వారా, పర్కిన్సన్ ఫైబర్స్ ద్వారా ఇది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కు ఈ కరెంట్ పాస్ కావడం మూలాన
ఈ గుండె అంతా లయబద్ధంగా పనిచేయడానికి ఈ కండక్షన్ సిస్టమ్ దోహదపడుతుంది. అందుకే సాధారణంగా అందరూ అడుగుతుంటారు గుండె ఎన్ని మార్లు కొట్టుకుంటే సాధారణం అని. సాధారణంగా గుండె 70 నుంచి 80 మార్లు కొట్టుకుంటుంది. అది ఒకళ్ళకొకళ్ళకు మారుతూ ఉండొచ్చు. ఈ గుండె లయ మరియు వేగం అనేది ఈ విద్యుత్ వాహక వ్యవస్థతోటి పనిచేస్తుంది. అలాగే గుండె అనేది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. కనుక ఇది గుండె పని చేయడంలో గుండె లయ వేగం ఎలా నియంత్రించబడుతుంది, గుండె వేగం ఎలా నియంత్రించబడుతుంది అనేదానికి ఈ విద్యుత్ వాహక వ్యవస్థ అనేది ఒక ముఖ్య అంశం. అలాగే గుండె పనిచేయటానికి, గుండె కండరం సరిగ్గా పనిచేయటానికి గుండెకు రక్త ప్రసరణ వ్యవస్థ కూడా చాలా ముఖ్యం. ఆ రక్త ప్రసరణ వ్యవస్థనే కర్నరీ రక్తనాళ వ్యవస్థ అంటారు, కర్నరీ సర్క్యులేషన్. ఆ కర్నరీ సర్క్యులేషన్ గుండె ఉపరితలంలో సర్ఫేస్ మీద ఉంటుంది. ఈ కర్నరీ రక్తనాళాలు సాధారణంగా మీరు అందరు హార్ట్ అటాక్ అని వింటుంటారు కదా, ఈ కర్నరీ రక్తనాళాల అంతరాయం ఏర్పడితేనే హార్ట్ అటాక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. గుండె నుంచి వెలువడే అయోటా రక్తనాళం నుంచి ఈ కర్నరీ రక్తనాళాలు వెలువడి గుండె ఉపరితలంలో ఉండి సాధారణంగా ఎడమ పక్కన రెండు లెఫ్ట్ యాంటీరీ డిసెండింగ్ ఆర్టరీ, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ, ఇవి లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ నుంచి వెలువడతాయి. అలాగే గుండె కుడివైపు రైట్ కర్నరీ ఆర్టరీ. ఈ 3 ప్రధాన రక్తనాళాలు. అలాగే ఈ 3 రక్తనాళాలకు ఒక్కొక్క దానికి కొన్ని ఉపశాఖలు ఉంటాయి, సబ్ బ్రాంచెస్. ఇవి ఉదాహరణకు లెఫ్ట్ యాంటీరీ డిసెండింగ్ ఆర్టరీ నుంచి డయాగ్నల్స్, సెప్టల్ బ్లడ్ వెజల్స్ అని, అలాగే సర్కంఫ్లెక్స్ ఆర్టరీ నుంచి అప్ట్యూస్ మార్జినల్స్ అని, అలాగే రైట్ కర్నరీ ఆర్టరీ నుంచి కూడా బ్రాంచెస్ ఉంటాయి. ఈ 3 రక్తనాళాలు లెఫ్ట్ యాంటీరీ డిసెండింగ్ ఆర్టరీ, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ, రైట్ కర్నరీ ఆర్టరీ 3 గుండె ఉపరితలంలో ఉండి గుండె పనిచేయడానికి దోహదపడతాయి. దాన్ని కర్నరీ సర్క్యులేషన్ అంటారు. ఓకే, మనిషిలోని ఎలాంటి సిమ్టమ్స్ ని చూసి మనిషికి గుండె జబ్బు ఉందని తెలుసుకోగలుగుతాం? చాలా మంచి ప్రశ్న అండి. సాధారణంగా ఒక వ్యక్తి గుండె జబ్బు గురించి తెలుసుకోవాలి అంటే, గుండె జబ్బు సరిగ్గా నిర్ధారణ కావాలి అంటే ప్రతి వారికి కూడా గుండె జబ్బు లక్షణాలు గురించి అవగాహన ఉండడం చాలా ముఖ్యం. అవగాహన లేక జబ్బు ప్రధానంగా ఛాతి నొప్పి గుండెదా కాదని తెలియక చాలా మంది మనం ఇవాళ రేపు చూస్తూ ఉంటాం. ఈ వ్యాధి నిర్ధారణలో చాలా లోపాలు ఉంటాయి, తర్వాత లేటుగా ఉంటాయి. సో ప్రధాన లక్షణాలు, గుండె జబ్బుకు సంబంధించిన ప్రధాన లక్షణాలు ఏంటంటే, వాట్ ఆర్ ది కార్డినల్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్? ఒకటి ఛాతి నొప్పి, తర్వాత ఆయాసం రావడం, గుండె దడ రావడం, అలాగే తలదిప్పి పడిపోవడం, లేకపోతే తెలివి తప్పడం, లేక కాళ్ళ వాపు గాని శరీరం వాపు కూడా లాగుతుందని విన్నాను సార్. అది ఇవన్నీ కూడా ప్రధాన లక్షణాలు. ఛాతి నొప్పి, ఆయాసము, దడ, దమ్ము రావడం గాని, కాళ్ళ వాపు రావడం గాని, తలదిప్పి పడిపోవడం గుండె జబ్బుకు సంబంధించిన ప్రధాన లక్షణాలు. అయితే దీంట్లో ఛాతి నొప్పి గురించి శ్రోతలు ప్రతివారు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఛాతి నొప్పి రాగానే వైద్యం దగ్గరికి వెళ్ళడమా లేదా? ఛాతి నొప్పి ఛాతి మధ్య భాగాన ఉండి బరువెక్కినట్టు, ఛాతి బిగబట్టినట్టు ఉండడం, లేకపోతే గొంతు బిగబట్టినట్టు ఉండడం కానీ, కింది దవడ నొప్పి కానీ, లేకపోతే ఈ 2 చేతులు వాటి లోపలి భాగాన ఈ విధంగా ఈ 2 చేతుల లోపల కనుక నొప్పి కనుక వచ్చినట్టయితే, ఛాతి నొప్పితో పాటు ఛాతి బిగబట్టినట్టు ఉండడం, గొంతు బిగబట్టినట్టు రావడం, కింది దవడ నొప్పి కానీ, లేకపోతే 2 చేతులు కానీ, లేకపోతే ఏదన్నా ఒకటి కుడికి కానీ ఎడమకి కానీ నొప్పి కనుక ఉంటే, అది 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఉండి కనుక ఉంటే దీన్ని యాంజైనా లక్షణం. యాంజైనా అంటే ఇది గుండె సరఫరా చేసే రక్తనాళాలలో కనుక అంతరాయం కనుక ఏర్పడితే వచ్చే లక్షణాలని యాంజైనా అంటాం. ఈ యాంజైనా అనేది చాలా మందికి వివిధ రకాల్లో రావచ్చు. ఉదాహరణ కొద్దిమందికి రెస్ట్ యాంజైనా అంటే మామూలుగా కూర్చున్నప్పుడే రావచ్చు, ఉదయం కానీ రాత్రి కానీ, లేకపోతే నిద్రలో లేచినప్పుడు కానీ, మధ్యరాత్రి నొప్పితోటి రావడం కానీ జరగవచ్చు. అలాగే ఈ యాంజైనా అనేది కొన్ని మార్లు సాధారణంగా గుండెకు సంబంధించిన నొప్పి బరువులు ఎత్తినప్పుడు కానీ, నడక వాకింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే మెట్లు ఎక్కినప్పుడు కానీ, ఏదైనా బరువు పనులు చేసినప్పుడు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక శ్రోతలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఛాతి నొప్పి మధ్య భాగాన ఉండి నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు, బరువు ఎత్తినప్పుడు కనుక వచ్చినట్టయితే కనుక అది గుండె జబ్బు సంబంధించింది అన్నది అనుకోవడం చాలా ముఖ్యం. రెండవది గుండె దడ రావడం. దడ అనేది మామూలుగా ఆందోళనతో రావచ్చు, వ్యాధి లేకుండా, లేకపోతే వ్యాధి కారకాల వలన కూడా కావచ్చు. ఉదాహరణకు సాధారణంగా చెప్పాను కదా, గుండె లయలో వేగంలో మార్పుల వలన గుండె 70 నుంచి 80 మార్లు కొట్టుకోవడం అని. అలా కాకుండా ఈ విద్యుత్ వాహక వ్యవస్థలో ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్, కండక్షన్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్ లో ఎక్కడైనా కూడా మామూలు విధంగా ఈ విద్యుత్ ప్రసరణ కాక ఇంకో విధంగా వేరే దిశలో
యాక్సెసరీ పాత్వే అంటాం. దాని ద్వారా కనుక అయినట్టయితే కనుక లయ వేగం 70-80 మధ్యలో అకస్మాత్తుగా 150, 180 కానీ 200 పైన జరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో రకరకాల వ్యాధి స్థితులు ఉంటాయి. దీనివల్ల దడ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని గుర్తించడం కూడా చాలా ముఖ్యం. అలాగే కొంతమంది థైరాయిడ్ ప్రభావం వల్ల కూడా ఈ గుండె దడ వచ్చే అవకాశం ఉంటుంది. మూడవ లక్షణం తలదిప్పి పడిపోవడం. కొన్ని కవాట సంబంధ వ్యాధులు, ఉదాహరణకు మైట్రల్ స్టీనోసిస్ కానీ అయోటిక్ స్టీనోసిస్, ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు తలదిప్పి తెలియదప్పే అవకాశం ఉంటుంది. కనుక తెలియదప్పడం అనేది అది గుండెకు సంబంధించిందా లేకపోతే నరాల న్యూరలాజికల్ ప్రాబ్లం అనేది నిర్ధారించడం చాలా ముఖ్యం. నాలుగవ లక్షణం శరీరం వాపు చెందడం, కాళ్ళ వాపు చెందడం, ఈ కడుపు భాగం వాపు చెందడం కానీ శరీరం మొత్తం వాపు చెందడం, దీన్ని ఎడిమా అంటాం. ఈ ఎడిమా అనేది కాళ్ళ వాపు కానీ శరీరం వాపు చెందినప్పుడు ఇది కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, ఈ వ్యాధుల వల్లనే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు, ప్రధానంగా హార్ట్ ఫెయిల్యూర్ వలన కూడా, అంటే గుండె సరిగ్గా పనిచేయకపోవడం వలన కూడా ఈ వాపు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని మార్లు ఎలాంటి వ్యాధి లేకుండా కామన్ సాధారణంగా నిరంతరంగా కూర్చొని ఉంటే కనుక కాళ్ళల్లో రక్తం నీరు నిండి దాన్ని దీన్ని పాస్చురల్ ఎడిమా అంటాం. అది కూడా చాలా ముఖ్యం ఇవన్నీ. సో గుండె జబ్బు గురించి ఈ లక్షణాలు కనుక సరిగ్గా అవగాహన ఉంటే కనుక మనం వ్యాధి చికిత్సలో నిర్ధారణలో చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, గుండె జబ్బు గల కారణాలు వివరించగలుగుతారా? గుండె జబ్బు కారణాలు తెలుసుకున్నాం. ఇది చాలా విస్తృతమైన జవాబులతో కూడుకుంది. మీరేంటంటే గుండె జబ్బు అనేది రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు 2 రకాలు ప్రధానంగా, పిల్లల గుండె జబ్బులు, సంక్రమించే గుండె జబ్బులు, అక్వైర్డ్ హార్ట్ డిసీజ్, కంజెంటల్ హార్ట్ డిసీజ్ అండ్ అక్వైర్డ్ హార్ట్ డిసీజ్. ఈ కంజెంటల్ హార్ట్ డిసీజ్ పుట్టుకతోటి వ్యాధులు. దానికి సాధారణంగా ఇంతకుముందు కొన్ని కారణాలు తెలిసినా కూడా ఇదమిద్దంగా మనకు కారణాలు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, రకరకాల కారణాలు ఉన్నాయి. కొన్నిమార్లు ఏం కారణం లేకుండా ఈ పుట్టుకతో 2 వ్యాధులు రావచ్చు. ఇవి పిండ దశలో గుండె నిర్మాణంలో లోపం కనుక ఉంటే ఈ కంజెంటల్ హార్ట్ డిసీజ్, వింటుంటారు కదా హోల్ ఇన్ ద హార్ట్ అని, లేకపోతే బ్లూ బేబీస్ అని, ఇలాంటివి కంజెంటల్ హార్ట్ డిసీజ్ లో కొన్ని లక్షణాలు. అలాగే పుట్టుకతోటి వ్యాధులు కాక సంక్రమించే వ్యాధులలో చిన్నపిల్లలు వచ్చేది రుమాటిక్ ఫీవర్ మన దేశంలో. దీనికి బీటా హిమోలైటిక్ స్ట్రెప్టోకాకల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దాంట్లో ఉన్న ప్రోటీన్, ఈ గుండెలో ఉన్న ప్రోటీన్ దాంతో ఇంటరాక్షన్ వల్ల వ్యాధి వస్తుంది. అది అక్యూట్ రుమాటిక్ ఫీవర్. మన దేశంలో ఇది చాలా సాధారణము, ఇది కామన్ కండిషన్. 5 నుంచి 15 ఏళ్ల మధ్యన గొంతు నొప్పి, జ్వరంతో పాటు కీళ్ళ నొప్పులు కనుక వచ్చినట్టయితే వారు ఒక ఫిజిషియన్ దగ్గరికి, పీడియాట్రిషియన్ దగ్గర కానీ గుండె వైద్యుని నిపుణుల దగ్గరికి సంప్రదించడం చాలా ముఖ్యం. ఇది కాక ఇతర వ్యాధులు గురించి దాంట్లో ముఖ్యమైనది కర్నరీ రక్తనాళ వ్యాధి, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్. ఈ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ రావడం అనేది సాధారణంగా మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు, పొగాకు వాడకం, శరీరంలో రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగడం మూలాన, అలాగే అధిక రక్తపోటు, తర్వాత ఫెమిలియల్ జెనెటిక్గా కొన్ని జన్యుపరంగా కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి తర్వాత కొంతమంది ఇతర వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, వీటి వల్ల కూడా ఈ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక పొగాకు వాడకం, అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి, కొలెస్ట్రాల్ పెరగడం, ఫ్యామిలీ హిస్టరీ, కుటుంబ పరంగా ఈ థైరాయిడ్ వ్యాధులు, వీటన్నిటి వల్ల కూడా ఈ కర్నరీ రక్తనాళ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు అడిగారు కదా చూస్తే షుగర్ కి, అంటే బీపీకి, టొబాకోకి, గుండెకి, అంటే ఇవన్నీ ఎలా రిలేట్ అవుతుంటాయి అంటారు బాడీలో? శ్రోతలు తెలుసుకోవాలి ఏంటంటే మధుమేహ వ్యాధి గుండె జబ్బుకు సంబంధం ఉంది. అధిక రక్తపోటుకు, పొగాకు వాడకానికి గుండె జబ్బుకు సంబంధం ఉంది. వీటన్నిటిలో ప్రధాన అంశం మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటు, పొగాకు వాడకం, కొలెస్ట్రాల్ పెరుగుదల. వీటన్నిటి వలన అథెరోస్క్లెరోసిస్ అనే వ్యాధి ప్రక్రియ మొదలవుతుంది. అథెరోస్క్లెరోసిస్ అంటే, స్క్లెరోసిస్ అంటే హార్డనింగ్, గట్టిపడడం, అథెరో అంటే పారిజ్ అంటే ఫ్యాట్ మెటీరియల్. ఈ కొవ్వు పదార్థాలు, రక్త కణాలు ఇవన్నీ కూడా రక్తనాళం అంతర్భాగాన చేరి ప్లాక్గా ఏర్పడి దాని మీద ఈ గడ్డగట్టి ప్లాక్, థ్రాంబస్ గడ్డగట్టడం మూలాన ఈ రక్తనాళాలలో అంతరాయం కనుక ఏర్పడితే ఆ వ్యాధి ప్రక్రియను అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఈ అథెరోస్క్లెరోసిస్ వ్యాధి ప్రక్రియ మధుమేహ వ్యాధి ఉన్నవారిలో, అధిక రక్తపోటు ఉన్నవారిలో, పొగాకు వాడకం ఉన్నవారిలో,
ఇవన్నీ కూడా మిగతా వారికంటే వేగవంతంగా ఉంటుంది. కనుక జబ్బు నియంత్రించడానికి ఈ వ్యాధులన్నింటిని కూడా మనం నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. గుండె జబ్బుల చికిత్సా పద్ధతులు వివరించండి డాక్టర్ గారు. గుండె జబ్బు చికిత్సా పద్ధతులు కూడా ఆ గుండె వ్యాధి పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇదివరకు చెప్పాను కదా, గుండె పుట్టుకతోటి ఉండే వ్యాధులు. ఈ పుట్టుకతోటి ఉండే వ్యాధులలో గుర్తించడం ఎలా? ఉదాహరణకు స్కూల్లో టీచర్ ఆ స్కూల్ గోయింగ్ ఏజ్ లో రికగ్నైజ్ చేస్తుంది. అలాగే పుట్టగానే తల్లి పాప కానీ బాబు కానీ సరే అతిగా ఏడవడం కానీ, ఊపిరితిత్తుల లంగ్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్ గా రావడం కానీ, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కానీ ఫ్రీక్వెంట్ గా రావడం కానీ, జ్వరం కానీ, అతిగా ఏడవడం, పెరుగుదల సరిగ్గా లేకపోవడం కానీ, వెయిట్ గెయిన్ సరిగ్గా లేకపోవడం అంటే బరువు సరిగ్గా పెరగకపోవడం, ఇవన్నీ పాలు సరిగ్గా తీసుకోకపోవడం, బ్రెస్ట్ ఫీడ్స్ సరిగ్గా లేకపోతే కనుక తల్లి మొట్టమొదట రికగ్నైజ్ చేస్తుంది, గుర్తిస్తుంది. ఆ తర్వాత ఈ పుట్టుకతోటి ఉండే వ్యాధులు, తర్వాత ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ పీడియాట్రిషియన్ కానీ వీటిని రికగ్నైజ్ చేయొచ్చు. తర్వాత స్కూల్లో టీచర్, ఉదాహరణకు పాప ఏడుస్తున్నప్పుడు నీలిరంగులో నాలుక కానీ, పెదవులు కానీ, గోల్డ్ కానీ, చేతి గోల్డ్ కానీ నీలిరంగుగా కనుక మారుతుంది, బ్లూ బేబీస్ లో ఒక ప్రధాన సిమ్టమ్. దీంతో రికగ్నైజ్ చేసి ఒక వైద్యం దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్డియాలజిస్ట్ ఈకోకార్డియోగ్రామ్ ద్వారా నిర్ధారించిన తర్వాత అనేది తెలుస్తుంది. ఈకోకార్డియోగ్రామ్ ద్వారా పరీక్ష చేసి ఈ పాపకు గుండె జబ్బు ఉందా లేదా అని నిర్ధారిస్తారు. ఆ నిర్ధారణ ప్రాథమిక పరీక్ష తర్వాత ఈకోకార్డియోగ్రామ్ ద్వారా తెలుస్తుంది. ఆ ఈకోకార్డియోగ్రామ్ లో గనక గుండెలో పెరుగుదలలో ఆ లోపం కనుక ఉన్నట్టయితే, గుండె నిర్మాణంలో లోపం ఉంది కనుక నిర్ధారిస్తే గనక, ఆ ఉదాహరణకు గుండె చెప్పాను కదా, పయ్యర్ల మధ్యన ఈ ఇంటర్వేట్రియల్ సెప్టమ్, పయ్యర్లు లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ మధ్యన ఇంటర్వేట్రియల్ సెప్టమ్ ఉంటుంది. దాంట్లో లోపం కనుక ఉంటే దాన్ని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని, అలాగే వెంట్రికల్స్ మధ్యన ఉన్న కనుక లోపం కనుక ఉన్నట్టయితే, ఆ ఇంటర్ వెంట్రికల్ సెప్టమ్ లో లోపం ఉన్నట్టయితే కనుక దాన్ని వెంట్రికల్ సెప్టల్ డిఫెక్ట్ అని. దాని పరిమాణం బట్టి స్మాల్ హోల్, పిన్ హోల్ సైజ్ మిల్లీమీటర్లో ఉన్నది, దానికి ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. కానీ దాని పరిమాణం కనుక పెద్దగా ఉంటే కనుక, సైజ్ ఆఫ్ ద డిఫెక్ట్ కనుక పెద్దగా ఉంటే, దాంతోపాటు లక్షణాలు కనుక ఉన్నట్టయితే కనుక, స్వతహాగా ఆ రంధ్రం కనుక మూసుకోకపోయినట్టయితే కనుక, అప్పుడు ఒక వయస్సులో పాప లక్షణాలను బట్టి, ఈకోలో ఫీచర్స్ని బట్టి, సైజు దాన్ని వాటిని ఇంకా మిగతా ఫీచర్స్ని బట్టి ఈ పాపకు మనం చికిత్స చేయాలన్నప్పుడు అది రెండు రకాలు. హోల్స్ కనుక ఉంటే కనుక, రంధ్రం ఏఎస్డి కానీ విఎస్డి కనుక ఉంటే డివైస్ క్లోజర్స్. డివైస్ క్లోజర్స్ అనేది ఇంపార్టెంట్. అంటే డివైస్, ఒక ఎక్స్టర్నల్ డివైస్ ద్వారా యాంజియోగ్రాఫిక్ వేలో కార్డియాక్ క్యాథెటరైజేషన్ ద్వారా దాన్ని మూసివేయడం అనేది ఒక చికిత్స. అలాగే కొన్ని క్లిష్టమైన వ్యాధులు, టెట్రాలజీ ఆఫ్ ఫాలోవర్ కానీ, ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ వెజిల్స్ కానీ, అంటే రక్తనాళం ఒకవైపు నుంచి కాక ఇంకో వైపు నుంచి రావడం కానీ, గుండె నిర్మాణం కనుక లోపం ఉండి, చాలా క్లిష్టమైన వ్యాధులు, సైనాటిక్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంట. వీటిలో శస్త్రచికిత్సనే మార్గం. కొన్ని మార్లు శస్త్రచికిత్స చేసినా కూడా మనం ఎలాంటి ఫలితం ఉండదని భావించినప్పుడు అలాంటి వారిని మనం మెడికల్ మేనేజ్మెంట్ ఫాలో అప్ లో చేయడం జరుగుతుంది. ఇది పుట్టుకతోటి ఉండే వ్యాధులకు చికిత్సా మార్గం. ఒకవేళ పాపకు హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు కనుక ఉన్నట్టయితే, పుట్టుక వేళ హార్ట్ ఫెయిల్యూర్ మెడికల్ మేనేజ్మెంట్ చేసి, మెడికల్ మేనేజ్మెంట్ మందుల వాడే క్రమంలో కనుక మనం జబ్బు ఈ హోల్ పెద్దది నిర్ధారిస్తే డివైస్ కానీ లేకపోతే సర్జరీ కానీ చేయడం జరుగుతుంది. రెండవది అక్యూట్ రుమాటిక్ ఫీవర్ చికిత్స. అక్యూట్ రుమాటిక్ ఫీవర్ చికిత్స సాధారణంగా ఆస్పిరిన్ లేకపోతే పెన్సిలిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆస్పిరిన్ మరియు పెన్సిలిన్ ఇంజెక్షన్స్ అక్యూట్ రుమాటిక్ ఫీవర్. దీంతో పాటు ఒకవేళ ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ కీళ్ళ నొప్పుల వలన భవిష్యత్తులో ఎప్పుడున్న ఈ కవాటం కనుక పరిమాణం కనుక తగ్గితే, ఇది కూడా మన దేశంలో చాలా సాధారణంగా కామన్ గా చూస్తుంటాం, మైట్రల్ స్టీనోసిస్. ఈ మైట్రల్ కవాటం పరిమాణం అనేది తగ్గుతుంది. ఆ పరిమాణం తగ్గడం బట్టి దానికి బెలూన్ వాల్వాటమీ చేయడమా లేకపోతే సర్జరీ చేయడమా, ఆ కవాటాన్ని మనం మార్చడమా, వాల్వ్ రీప్లేస్మెంట్ అనే నిర్ధారణ ఆ వాల్వ్ స్ట్రక్చర్ ను బట్టి ఇంకా అసోసియేటెడ్ ఫీచర్స్ ని బట్టి నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సైజ్ ఆఫ్ పిన్ హోల్ అన్నారు కదా, సైజ్ ఆఫ్ పిన్ హోల్ ఉంటే పర్లేదు అన్నారు. అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే సైజ్ పెరగడం లేదా ఆపరేట్ చేయడం ఇలాంటివి ఏం అవసరం లేదన్నారు కదా. పిన్ హోల్ సైజ్ డిఫెక్ట్స్ సాధారణంగా వాటికి ఆపరేషన్, సర్జరీ, చికిత్స అవసరం ఉండదు. స్వతహాగా వాటంతటవే మూసుకుపోవాలి. ఒకవేళ ఒక వయసు వరకు మూసుకోకపోతే కనుక వాటికి చికిత్స అనేది పెద్దగా అవసరం ఉండదు.
ఒకవేళ ప్రాబ్లం ఏమి ఉండదు అంటారు, ఒకవేళ మూసుకోకపోయినా కూడా ఆ హోల్ కి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలాంటి వారిని ఓన్లీ ఫాలో అప్ చేస్తూ ఉంటాం. సాధారణంగా భవిష్యత్తులో ఏదైనా చిన్న ప్రొసీజర్స్ కానీ మైనర్ ఆర్ మేజర్ ప్రొసీజర్స్ చేస్తున్నప్పుడు వారికి ఎండోకార్డైటిస్ ప్రొఫిలాక్సిస్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఎండోకార్డైటిస్ గురించి జాగ్రత్తలు పాటించాలి. అలాగే చికిత్సా మార్గాలలో పెద్దవారిలో వచ్చిన వ్యాధి ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ చికిత్స గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ మేనేజ్మెంట్ అనేది సాధారణంగా మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందుల వాడకం. సాధారణంగా ఒక వ్యక్తికి జబ్బు ఎలా నిర్ధారిస్తారనేది తెలుసుకోవడంలో సాధారణంగా ప్రాథమిక పరీక్ష చేసిన తర్వాత దానికంటే ముందు గుండె జబ్బు లక్షణాలను గుర్తించి ప్రాథమిక పరీక్ష చేసిన తర్వాత కొన్ని పరీక్షలు చేయడం జరుగుతుంటుంది. వారిని దాన్ని బట్టి మనిషిని వ్యక్తిని బట్టి వీరికి ప్రాథమికంగా ఒక ఈసీజీ చేసి తర్వాత ఈకోకార్డియోగ్రామ్ చేసి ఒకవేళ ఛాతి నొప్పి గుండెదా కాదా అని తెలుసుకోవాలి అంటే ట్రెడ్మిల్ టెస్ట్ స్ట్రెస్ టెస్టింగ్ చేస్తాం. చేసిన తర్వాత ఒకవేళ లక్షణాలు తర్వాత ప్రాథమిక పరీక్ష తర్వాత ఈసీజీ ఈకోకార్డియోగ్రామ్ టీఎంటీల కనుక మనకు ఇతనికి ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ కర్నరీ రక్తనాళ వ్యాధి ఉంది అని కనుక అనుమానం ఉన్నట్టయితే యాంజియోగ్రామ్ చేయడం జరుగుతుంది. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ లో ఆ రక్తనాళంలో చెప్పాను కదా కర్నరీ రక్తనాళ వ్యవస్థలో అంతరాయం ఎక్కడ ఉన్నది అనేది మనం నిర్ధారిస్తాం. ఆ రక్తనాళంలో అంతరాయం కనుక 70% కంటే పైన ఉందనుకోండి దానికి చికిత్స అవసరం అని నిర్ధారించి దానికి స్టెంట్ గానీ యాంజియోప్లాస్టీ ఈ రక్తనాళంలో 70% కనుక సిగ్నిఫికెంట్ బ్లాకేజ్ ఉన్నట్టయితే కనుక 70% కంటే ఎక్కువ ఉన్నట్టయితే కనుక దీనికి ఆ రక్తనాళంలో బ్లాకేజ్ ఎక్కడ ఉంది, ప్రాక్సిమల్ గా ఉందా మిడ్ పోర్షన్ డిస్టర్బ్ నిర్ణయించి దాంట్లో స్టెంట్ ఒకే రక్తనాళంలో ఉందా లేకపోతే మూడిట్లలో ఉందా ఏ పరిస్థితులలో ఏ పొజిషన్ లో ఉంది అని నిర్ధారించి ఈ కర్నరీ సర్క్యులేషన్ లో దాన్ని బట్టి స్టెంట్ వేయడమా లేకపోతే శస్త్రచికిత్స చేయడమా అనేది నిర్ధారించడం చాలా ముఖ్యం. ఇంకొకటి శ్రోతలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వారికి ఈ మెడికల్ మేనేజ్మెంటా యాంజియోప్లాస్టీ స్టెంట్ వేయడమా లేకపోతే శస్త్రచికిత్స చేయడం అనేది అంతర్జాతీయంగా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు పర్సన్ కి కనుక హార్ట్ అటాక్ ఇంట్లో వచ్చినట్టు నిర్ధారించుకుంటే హాస్పిటల్ కి వచ్చే లోపు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏం చేయొచ్చు ఏం చేయకూడదు వివరించండి. చాలా మంచి ప్రశ్న అండి. మొట్టమొదట ఎవరికైనా ఛాతి నొప్పి కనుక వస్తే మొట్టమొదట ఆ ఛాతి నొప్పి గుండెదా కాదా అనేది అనుకున్నప్పుడు అతన్ని రెస్ట్ ఇవ్వాలి. ఉదాహరణకు ఎవరికైనా మీ బంధువులు కానీ మిత్రులు ఎవరికైనా వారింట్లో నొప్పి కనుక వచ్చినట్టయితే తక్షణమే వారిని నడిపించుకుంటూ బయటకు తీసుకెళ్లడం కానీ లేకపోతే అదే మనిషిని విపరీతంగా ఛాతి నొప్పి వచ్చిన అతన్ని ఒక 10 నిమిషాలు రోడ్డు వరకు తీసుకెళ్ళడం లేకపోతే అతను అలా నడిపించుకుంటూ తీసుకుంటూ స్కూటర్ వెనకాల కూర్చోబెట్టుకోవడము అలాంటి పరిస్థితుల్లో అతన్ని షిఫ్ట్ చేయాలి. మొట్టమొదట ఛాతి నొప్పి విపరీతంగా ఉండి మాట్లాడుతున్నాడు అతను రెస్ట్ తీసుకోమని చెప్పాలి. తక్షణమే అక్కడ గనక అంబులెన్స్ వ్యవస్థ కనుక ఉంటే అంబులెన్స్ ఒకతను రప్పించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీకు అందుబాటులో కనుక సార్బిట్రేట్ మాత్రం ఉంటే నేను చెప్పిన లక్షణాలు ఛాతి మధ్య భాగాన్ని నొప్పి కానీ గొంతు బిగబట్టినట్టు కానీ విపరీతంగా నొప్పి ఉంటే సార్బిట్రేట్ మాత్ర తీసుకొని అతను రెస్ట్ ఇవ్వాలి. అందుబాటులో కనుక ఆస్పిరిన్ మాత్రం ఉన్నా కూడా అతనికి అల్సర్ లాంటి వ్యాధి ఇదివరకు ఏం లేకపోతే యాక్టివ్ అల్సర్ లేకపోతే ఆస్పిరిన్ ఇవ్వడం కూడా దాంట్లో నష్టం లేదు. కానీ ఇలా చేస్తున్నప్పుడు అంబులెన్స్ కానీ ఏదన్నా వాహనం కనుక వచ్చినట్టు ఆ వాహనంలోనే కూర్చోబెట్టి తరలించాలి. ఒకవేళ మీకు అంబులెన్స్ సర్వీస్ ఉంటే కనుక పారామెడిక్ పర్సనల్ కు వీళ్ళందరికీ ఆ లక్షణాలను వివరించి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ఇప్పుడు సడన్ గా ఇంట్లో కనుక మనిషి ఒక పర్సన్ ఛాతీ నొప్పి అని కొలాప్స్ అవ్వడం జరుగుతుంది సడన్ గా, అప్పుడు దాని కారణాలు ఏమంటారు, ఏం చేయొచ్చు అంటారు? సాధారణంగా మన ముందు ఎవరైనా ఛాతి నొప్పి వచ్చి అకస్మాత్తుగా కుప్పగూలిపోతే దీన్ని కార్డియక్ అరెస్ట్ అంటారు. ఈ కార్డియక్ అరెస్ట్ అనేది అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్ లేకపోతే ఇన్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్ కావచ్చు. ఈ అవుట్ ఆఫ్ హాస్పిటల్ కార్డియక్ అరెస్ట్ అంటే వైద్యులు వైద్య సిబ్బంది లేని చోట ఎవరైనా అకస్మాత్తుగా కుప్పగూలిపోతే అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి బైస్టాండర్ ఏం చేయాలంటే మొట్టమొదట కార్డియక్ అరెస్ట్ జరిగిందని నిర్ధారించాలి. ఎలా నిర్ధారించాలి? ఆ మనిషి కదలటం లేదు, స్పందన లేదు, శ్వాస లేదు, ఈ రెండింటితో నిర్ధారణ చేసి తక్షణం అక్కడున్న వైద్య వ్యవస్థను అప్రమత్తం చేయడం. అంబులెన్స్ సర్వీస్ ఉదాహరణకు మన దగ్గర 108 లేకపోతే అంతర్జాతీయంగా యుఎస్ అయితే 911 ఇలాంటివి రప్పించడానికి చేయడం మొట్టమొదటి సూచన. రెండవది ఇలా చేసిన తర్వాత కార్డియక్ అరెస్ట్ జరిగిందని నిర్ధారించిన తర్వాత 10 సెకండ్స్ లోపు ఛాతి మధ్యన మొదలు పెట్టడం చాలా ముఖ్యం. ఛాతి మధ్యన
సమర్థవంతంగా, అతి బలంగా, అతి వేగంగా ఛాతీ మర్దన చేయాలి. ఇలా చేస్తూ ఉంటే అక్కడికి కనుక ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్, ఉదాహరణకు ఇతర దేశాల్లో ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి, మన దగ్గర కనుక అందుబాటులో ఉంటే కనుక ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ తీసుకొచ్చి దాంతో షాక్ ఇవ్వన్నా వద్ద నిర్ధారించి షాక్ అందించడం మూడవ సూచన. ఇలా ఛాతీ మర్దన, ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్ ఉపయోగిస్తుంటే కనుక అంబులెన్స్ కనుక వచ్చిన తర్వాత అంబులెన్స్ లోకి తరలించడం నాలుగవ సూచన. అంబులెన్స్ లోకి తరలించిన తర్వాత వైద్య వ్యవస్థను అప్రమత్తం, అక్కడ తదుపరి చికిత్స అందించడం ఐదవ సూచన. ఈ 5 సూచనలను అంతర్జాతీయంగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచనల ప్రకారం చైన్ ఆఫ్ సర్వైవల్ కాన్సెప్ట్ అంటారు. అంటే ఒక కుప్పకూలిన మనిషిని రక్షించడానికి ఉపయోగించే ప్రాణరక్షణ ప్రక్రియ. దీంట్లో ఛాతీ మర్దన గురించి సమర్థవంతంగా చేయడం ఒక సాధారణ ప్రజానికం నేర్చుకోవాలి. ఈ హార్ట్ మర్దన అనేది, ఛాతీ మర్దన అనేది ఎంతసేపు చేయొచ్చు అంటారు? అక్కడికి అంబులెన్స్ వచ్చేంత మటుకు ఛాతీ మర్దన చేస్తూనే ఉండాలి, లేకపోతే మనిషి స్పందించే వరకు ఛాతీ మర్దన చేస్తూనే ఉండాలి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు గుండె జబ్బుల నివారణ గురించి చెప్పండి. చివరిగా శ్రోతలు, అన్నిటికంటే ముఖ్యమైనది గుండె జబ్బు నివారణ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మధుమేహ వ్యాధి ఉన్నవారైనా, అధిక రక్తపోటు ఉన్నవారు కనుక అయితే కనుక ఈ రెండింటి వ్యాధులను మనం నియంత్రణలో ఉంచుకోవడం, కంట్రోల్లో ఉంచుకోవడం, దానికి తగిన చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం. అలాగే పొగాకు వాడేవారైతే కనుక పొగాకు ఏ రూపాన వాడినా అది విషం కాబట్టి పొగాకు వాడకం అనేది, గుట్కా వాడినా, జర్దా వాడినా, లేకపోతే స్మోకింగ్ చేసిన సిగరెట్, బీడీ ఏది వాడినా కూడా పొగాకు వాడకాన్ని ఆపడం చాలా ముఖ్యం. అలాగే కొలెస్ట్రాల్ని నియంత్రించుకోవడం, శరీరంలో రక్తంలో కొలెస్ట్రాల్ని నియంత్రించుకోవడం, అలాగే ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే దాని గురించి తెలుసుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే ఈ పొగాకు వాడకాన్ని ఆపడం అనేది చాలా ముఖ్యం. అలాగే వ్యాయామ లేమి అనేది గుండె జబ్బు రావడానికి ఒక ప్రధాన కారణం కాబట్టి సాధారణంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ 30 నుంచి 45 నిమిషాలు ప్రతిరోజు, వారానికి కనీసం 5 మార్లు ఈ ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. ఇవి జబ్బు గురించి. అలాగే ఆహార నియమాలు పాటించడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా గుండె జబ్బు నివారణ ప్రధాన అంశాలు. ఒకవేళ జబ్బు ఉన్నవారైతే కనుక వైద్యుల్ని రెగ్యులర్ గా సంప్రదించి మందుల వాడకం గురించి, నివారణ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జబ్బు లేని వారైతే కనుక ఒకవేళ పొగాకు వాడకం తగ్గించుకోవడం, మధుమేహ వ్యాధి, అధిక రక్తపోటును, కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇవి గుండె జబ్బు నివారణ ప్రధాన అంశాలు. గుండె జబ్బుల సమస్యలు, వాటి నివారణ, చికిత్సా పద్ధతులు డాక్టర్ గారు మనకెంతో బాగా వివరించారు. నమస్కారం.